హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిఎంసి వెల్లూరు ఎంబీబీఎస్ అడ్మిషన్ 2023కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ గురించి మీకు ఇంతకుముందు వీడియోలో 2 స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో స్టెప్ 3 అండ్ స్టెప్ 4ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్టెప్ 3 వచ్చేసి కోర్సెస్ అప్లైడ్, అలాగే స్టెప్ 4 అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ స్కాన్. ఈ రెండింటి గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఎవరైనా దీని ముందు వీడియోలో స్టెప్ 1 స్టెప్ 2 కానీ చూడకపోతే ఒకసారి చూసి దానిలో నేను శాంపుల్ అప్లికేషన్ ఫిల్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రతి ఒక్క స్టెప్ను కూడా తప్పు లేకుండా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కోర్సెస్ అప్లైడ్ అనేది హైలైట్ అయింది అంటే పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ కోర్సెస్ అప్లైడ్లోకి వచ్చేసారు అంటే ఇప్పుడు మీరు ఏ కోర్స్కి అప్లై చేయబోతున్నారు అనేది ఇక్కడ మీకు ఒక లిస్ట్ ఆఫ్ కోర్సెస్ వస్తాయి. మీరు ఓన్లీ ఎంబీబీఎస్ అనుకోండి, ఎంబీబీఎస్ అనివ్వండి. అలా కాకుండా అదర్ కోర్సెస్ బిఎస్సి నర్సింగ్, ఏహెచ్ఎస్ అవి కూడా అప్లై చేయాలి అనుకోండి, అవి కూడా మీకు లిస్ట్ వస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను కేవలం ఎంబీబీఎస్ గురించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఎంబీబీఎస్ ని మాత్రమే చూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ కేటగిరీ అప్లయింగ్ అండర్ అన్నారు అంటే ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అని ఇంతకు ముందు వీడియోస్ లో చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఉంటుంది. సెకండ్ కేటగిరీ వచ్చేసి మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ అంటారంటే ఎంఎన్డబ్ల్యూ కేటగిరీ. థర్డ్ కేటగిరీ వచ్చేసి స్టాఫ్ కోటా అంటే ఎవరైతే సిఎంసీలో వర్క్ చేస్తున్నారో పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు కూడా సీట్స్ కేటాయించబడ్డాయి కాబట్టి స్టాఫ్ కోటా అన్నారు. ఓకే, ఈ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ కి ఇక్కడ మీకు హైలైట్ అవుతాయి. ఓకే, ఇక్కడ నేను ఒకటి క్లిక్ చేశానండి, ఆల్ ఇండియా ఓపెన్ అనే కేటగిరీని తీసుకున్నాను అంటే ఫస్ట్ కేటగిరీ. సో ఇక్కడ ఈ కేటగిరీలో కంపల్సరీ క్రిస్టియన్ అయి ఉండాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైంది కదా, క్రిస్టియన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓపెన్ కేటగిరీ అంటే ఇది ప్యూర్గా నీట్ స్కోర్ మీద మాత్రమే బేస్ అయ్యి అడ్మిషన్ లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా హైలైట్ అయింది. ఎప్పుడైతే ఈ ఆల్ ఇండియా ఓపెన్ అని క్లిక్ చేసుకున్నాను, సెలెక్ట్ చేసుకున్నాను, ఒకవేళగా నేను ఆ ఓపెన్ కేటగిరీలో కానీ అప్లై చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ ఫర్ క్రిస్టియన్స్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ అని వచ్చింది. ఓకే, అంతేకాకుండా కైండ్లీ చెక్ ఎనెక్జర్ 4 అండ్ 6 ఆఫ్ అడ్మిషన్ బులెటిన్ ఫర్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్ ఓకే క్లిక్ చేయాలి. అంటే ఏంటి ఈ మెసేజ్ యొక్క అర్థం ఏంటంటే ఈ ఓపెన్ కేటగిరీలో 2 సీట్స్ ఉంటాయి అని చెప్పాను నేను కదా. ఈ 2 సీట్స్ నాన్ క్రిస్టియన్ స్టూడెంట్స్ అనుకోండి, అంటే హిందూస్ ముస్లిమ్స్ వీళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ వీళ్ళు ప్యూర్గా నీట్ స్కోర్ మీద మాత్రమే బేస్ అయ్యి సీట్స్ని పొందే అవకాశం ఉంటుంది. ఓకే, ఒకవేళ కానీ ఈ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ క్రిస్టియన్ స్టూడెంట్స్ అయి ఉన్నారు అనుకుందాం. ఈ క్రిస్టియన్ స్టూడెంట్స్కి ఏ చర్చెస్ వాళ్ళు కూడా అసలు స్పాన్సర్ చేయట్లేదు అనుకుందాం. ఓకే, ఎవ్వరూ స్పాన్సర్ చేయకపోతే వాళ్ళు ఓపెన్ కేటగిరీలో మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసిన క్రిస్టియన్ స్టూడెంట్స్కి చర్చ్ వాళ్ళు స్పాన్సర్ చేయకపోయినా అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంది. అంటే సిఎంసి వెల్లూరు వాళ్ళే ఈ క్రిస్టియన్స్ ని స్పాన్సర్ చేసేటువంటి అవకాశం ఉంది. అర్థమైంది కదా, అంటే ఈ స్టూడెంట్స్ తప్పనిసరిగా బ్యాప్టిజం తీసుకొని ఉండాలి, వీళ్ళు వాళ్ళ ఊర్లో వెళ్లే చర్చ్కి 10 ఇయర్స్ నుండి వీళ్ళ ఫ్యామిలీ అసోసియేట్ అయి ఉండాలి. ఇలాంటి స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీలో అప్లై చేసినా కూడా వీళ్ళని కూడా ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ క్రింద కన్సిడర్ చేయడానికి అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ కింద సిఎంసి వెల్లూరు వాళ్లే స్పాన్సర్ చేసే అవకాశం ఉంది. అర్థమైంది కదా, అయితే ఎలా అప్లై చేయాలి దానికి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కైండ్లీ చెక్ ఎనెక్జర్ 4 అండ్ 6 ఆఫ్ ఎడిషన్ బులెటిన్ ఫర్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ అన్నారు. అంటే ఎనెక్జర్ 4లో మీకు ఒక టెంప్లెట్ ఇచ్చారు, అలాగే ఎనెక్జర్ 6లో కూడా ఒక టెంప్లెట్ ఇచ్చారు. ఆ రెండు మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సిఎంసి వెల్లూరు రిజిస్ట్రార్ ఆఫీస్కి స్పీడ్ పోస్ట్లో కానీ కొరియర్లో కానీ పంపించాల్సి ఉంటుంది. అర్థమైంది కదా, అయితే దీనికి ఎలిజిబిలిటీ ఎవరికి ఉంది అనే దానికి సంబంధించి ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి చూడండి అని చెప్పడం జరిగింది. అర్థమైందండి, ఇది ఆల్ ఇండియా ఓపెన్ అని కానీ సెలెక్ట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఇచ్చారండి. దీంతో పాటు ఇంకా 700 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి అప్లికేషన్ ప్రాసెస్కి, ప్లస్ 500
1200 ఫీజు ఉంటుందండి. అంటే జస్ట్ ఈ మెసేజ్ వెనకాల ఉంది, అది మీరు ఇక్కడ ఓకే క్లిక్ చేస్తారు, అప్పుడు మీకు హైలైట్ అవుతుంది. ఓకే, అది మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ అనేది కూడా ఇంతకు ముందు వీడియోస్లో లేదా ఇప్పుడు ఈ 2023 నోటిఫికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బులెటిన్లో కూడా లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మొత్తం 62 ఇస్తారండి. అంటే మీరు ఏ చర్చెస్ ద్వారా ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు స్పాన్సరింగ్ చేయడానికి అనే లిస్టు 62 ఇచ్చారు మొత్తం. ఈ 62 అనేది లాస్ట్ నెంబరే ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్. అర్థమైంది కదా? అంటే ఇది కాలేజ్ వాళ్ళే మీకు స్పాన్సరింగ్ చేసేటువంటిది. సో ఈ కేటగిరీలో మీరు ఈ ఓపెన్ కేటగిరీకి వర్తిస్తారు. అర్థమైందా? నెక్స్ట్ సిఎంసి స్టాఫ్ కేటగిరీ. అంటే ఎవరైతే సిఎంసిగా అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ సిఎంసి హాస్పిటల్లో కానీ కాలేజ్లో కానీ పనిచేస్తూ ఉంటే, అంటే జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు సిఎంసి స్టాఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ కేటగిరీ టోటల్ 62 ఇచ్చాను కదండి, ఈ 62లో 60వ నెంబర్కి సంబంధించినటువంటి కేటగిరీ అవుతుంది. అది ఆటోమేటిక్గా హైలైట్ అయితే ఇక్కడ మీకు. ఓకే, మనమే సెలెక్ట్ చేయక్కర్లేదు. సో 60వ నెంబర్ కేటగిరీ అంటే ఏంటి? క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు అన్నారు. అంటే కంపల్సరీ వెల్లూరు సిఎంసిలో వర్క్ చేసే పేరెంట్స్కి మాత్రమే వర్తించింది. వీళ్ళ పిల్లలు మాత్రమే ఈ కోటాలో అప్లై చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళకు కూడా 500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ అండి. ఇందాక చెప్పాను కదా, ప్లస్ 700 రూపీస్ అని. సో ఈ 500 700 కలిపితే టోటల్ ఫీ ఎంత కట్టాలి అంటే 1200 కట్టాలి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే సమ్మర్ అడ్మిషన్ కోర్సెస్ అన్నారు. అంటే ఎంబీబీఎస్ కోర్సు సమ్మర్ అడ్మిషన్ లోనే జరుగుతుంది కాబట్టి సో ఈ టోటల్ అమౌంట్ వచ్చేసి 1200. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ సేమ్ హ్యాజ్ యువర్ బ్రదర్ సిస్టర్ ఆల్సో అప్లైడ్ ఫర్ అబోవ్ కోర్సెస్ దిస్ ఇయర్. అంటే మీ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే ఓన్ అండి, సొంత బ్రదర్ కానీ సిస్టర్ కానీ, అప్పుడు ఎస్ అయితే ఎస్ అని ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. నెక్స్ట్ సబ్మిట్ అండ్ గో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఉంది అనుకోండి, అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ కూడా ఉందండి. కేటగిరీలో ఇందాక నేను కేవలం ఓపెన్, మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ, అలాగే స్టాఫ్ కోటా కేటగిరీ మూడే చెప్పాను. కానీ దీంతో ఎస్సీ ఎస్టీ కూడా ఉంది. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే తమిళనాడు స్టేట్ కోటా 50% సీట్స్ ఉన్నాయి కదా, సో ఆ 50%లో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ రిజర్వేషన్ వర్తించింది. అర్థమైంది కదా? అందుకనే ఎస్సీ ఎస్టీని కానీ నేను క్లిక్ చేసినట్లయితే కేటగిరీని ఇక్కడ ఏమీ హైలైట్ అవ్వలేదు మనకి. అంటే మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్ కోడ్ అండ్ నేమ్ ఏది రాలేదు. అంటే ఇది స్టేట్ కోటా కింద హైలైట్ అవుతున్నట్లు. అర్థమైంది కదా? అంటే ఇది స్టేట్ కోటా స్టూడెంట్స్ కి సంబంధించింది అని అర్థం. వీళ్ళకి కూడా 500 రూపాయలు ప్లస్ 700 కాబట్టి టోటల్ ఫీ 1200 కట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, వీళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ కూడా ఎవరైనా ఉంటే ఈ సంవత్సరం ఇదే కోర్స్కి అప్లై చేస్తూ ఉంటే కానీ అప్పుడు ఇక్కడ మీరు ఎస్ ఆర్ నో అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ అండ్ గో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, అంటే ప్రతి స్టూడెంట్ అన్ని ఆప్షన్స్ ఇవ్వాలా అని కాదండి. మీరు ఏ ఆప్షన్కి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఏమొస్తుంది అనేది నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. మైనారిటీ నెట్వర్క్ కేటగిరీని నేను సెలెక్ట్ చేశాను. ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డౌన్వర్డ్ యారో హైలైట్ అయింది. ఇది మొత్తం క్లిక్ చేసినట్లయితే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా మీకు 62 ఆర్గనైజేషన్స్ లిస్ట్ ఉంది అని. అంటే చర్చెస్ ద్వారా స్పాన్సరింగ్ చేయబడేటువంటి కోటా ఇది. 62లో 62 హైలైట్ అవ్వండి మీకు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సీరియల్ నెంబరు 1 తర్వాత 2 3 మిస్ అయింది. నెక్స్ట్ 4 5 6 7 మిస్ అయింది. ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే 62లో అన్ని హైలైట్ అవ్వవు. ఎందుకు హైలైట్ అవ్వవు? మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అక్కడ @ సింబలు, హ్యాష్ సింబలు, ఇలాంటి సింబల్స్ ఉన్నటువంటివి ఎంబీబీఎస్ కోర్స్కి స్పాన్సర్ చేయడానికి వీలు లేదు. అంటే ఈ చర్చెస్కి రైట్స్ లేవు స్పాన్సర్ చేయడానికి ఎంబీబీఎస్కి అని అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు వీడియోస్లో క్లియర్గా చెప్పాను. ఒక్కసారి ఆ వీడియోను వాచ్ చేస్తే ఆ క్లారిటీ మీకు వస్తుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ చర్చెస్లో మాత్రమే మీరు ఏ చర్చికి సంబంధించిన వాళ్ళు ఆ చర్చెస్ ద్వారా మాత్రమే స్పాన్సరింగ్ చేయబడతారు. అర్థమైంది కదా? అంతేగాని ఇక్కడ 2 3 మిస్ అయింది కానీ మేము సెకండ్ కేటగిరీ ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళం ఆ చర్చికి మేము వెళ్తున్నాము అంటే అది కుదరదు. ఆ చర్చెస్ వాళ్ళని బిఎస్సి నర్సింగ్కి కానీ ఏహెచ్ఎస్ కోర్సెస్కి కానీ వీటికి మాత్రమే స్పాన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఇంతకుముందు వీడియోస్లో. అంతేకాకుండా
ఇప్పుడు ఈ 2023 నోటిఫికేషన్ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి దానిలో కూడా ఆ 62 ఆర్గనైజేషన్స్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒక్కసారి ఆ లిస్ట్ను కూడా మీరు జాగ్రత్తగా చూడండి. అర్థమైంది కదా? నెక్స్ట్, సో ఇవన్నీ కూడా మీరు హైలైట్ అయినప్పుడు మీరు దేనికి సంబంధించింది అయితే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. అన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదండి. మీరు ఒక్కటే సెలెక్ట్ చేయాలి వీటిల్లో. అర్థమైంది కదా? మీరు ఏ చర్చ్కి సంబంధిస్తే ఏ చర్చ్ వాళ్ళు మీరు మిమ్మల్ని స్పాన్సర్ చేయబోతున్నారో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, ఇక్కడ నేను ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది. కైండ్లీ ప్రెస్ యాడ్ కోర్స్ ప్లస్ బటన్ టు అప్లై ఫర్ ది కోర్స్ 001 MBBS ఓకే. అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయమంటున్నారు. క్లిక్ చేసి సబ్మిట్ అండ్ గో నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకే, ప్లీజ్ రీచెక్ అండ్ కన్ఫర్మ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ కోర్సెస్ సెలెక్టెడ్ అండ్ టిక్ ఆర్ క్లిక్ ద బాక్స్ ప్రొవైడెడ్. ఐ హ్యావ్ కన్ఫర్మ్డ్ ది ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అన్నారు. అంటే మీరు ఓన్లీ ఎంబీబీఎస్కి మాత్రమే అప్లై చేశారు అనుకోండి, అప్పుడు 001 MBBS అని ఒకటే హైలైట్ అయింది. ఒకవేళ మీరు ఒకటి కాకుండా మోర్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెట్టాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకుని బి కేటగిరీలో ఇంకా కోర్సెస్ ఉన్నాయి కదా, ఇవి కూడా మీరు క్లిక్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎంబీబీఎస్తో పాటుగా మీరు మొత్తం 7 కోర్సెస్కి అప్లై చేసే వీలుందండి ఈ అప్లికేషన్లో. అర్థమైందా? నాట్ ఓన్లీ ఫర్ ఎంబీబీఎస్, 7 అదర్ కోర్సెస్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ వీడియోని చూస్తూ ఉన్న స్టూడెంట్స్ ఈ అదర్ కోర్సెస్లో కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాక్సిమం 7 కోర్సెస్కి మీరు ఒకే ఒక అప్లికేషన్ పెట్టుకొని అప్లై చేసుకునే అవకాశం ఉంది అని ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. ఓకే, అదే ఇక్కడ మీకు క్లియర్గా చెప్తుంది. సో మీరు ఎంబీబీఎస్ ఒక్కటే సెలెక్ట్ చేశారు కాబట్టి అది మీరు కన్ఫర్మ్ అవుతున్నారు కదా, ఒక్కటే కదా మీకు కావాల్సిందే అని అడుగుతున్నారు. ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ సబ్మిట్ అండ్ గో నెక్స్ట్ క్లిక్ చేసేయండి. అప్పుడు ఒక మెసేజ్ వస్తుంది మళ్ళీ మీకు. వన్స్ సబ్మిటెడ్ దిస్ పేజ్ ఇన్ అప్లికేషన్ ప్రాసెస్ కెన్ నాట్ బి ఎడిటెడ్ ఆన్లైన్. ప్రెస్ ఓకే టు గో టు నెక్స్ట్ స్టెప్. ప్రెస్ క్యాన్సిల్ టు ఎడిట్ డేటా అన్నారు. అంటే మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, మీరు ఓన్లీ ఎంబీబీఎస్కి అప్లై చేస్తారా లేకపోతే ఇంకా అదర్ కోర్సెస్ కూడా ఏమైనా అప్లై చేసే వీలుందా అని. ఓకే, ఒకవేళ కానీ మీరు అదర్ కోర్సెస్ కూడా అప్లై చేయాలి అనుకున్నారనుకోండి, అప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అని క్లిక్ చేయండి. అప్పుడేమవుతుంది, మీరు మరలా వెనక్కి వెళ్ళి ఒకసారి ఈ ప్లస్ సింబల్ని ప్రెస్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి కోర్సెస్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అర్థమైంది కదా? ఓన్లీ ఎంబీబీఎస్ అయితే ఓకే క్లిక్ చేయండి. అర్థమైంది కదండి? నెక్స్ట్ సబ్మిట్ అండ్ గో నెక్స్ట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ హైలైట్ అవుతుంది కదా, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అన్నారు. ఇది ఆల్రెడీ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రీసెంట్గా తీయించుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది కూడా ఎప్పుడు తీయించుకోవాలి అనేది అడ్మిషన్ బులెటిన్లో మీకు ఇవ్వడం జరిగింది. ఆ బులెటిన్లో ఇచ్చిన దాని ప్రకారంగా, లేదా నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాను, దాని ప్రకారంగా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని రీసెంట్ది తీయించుకొని అది ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, ఆ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోని తీసుకొని దీన్ని స్కాన్ చేయాలి. స్కానింగ్ ఎలా చేస్తారు అంటే, మీ మొబైల్ ఫోను, స్మార్ట్ ఫోన్ అయితే దానిలో స్కానర్ యాప్స్ ఉంటాయండి. అంటే డాక్యుమెంట్ స్కానర్ కానీ లేకపోతే క్యామ్ స్కానర్ అని కానీ ఇలా రకరకాల స్కానర్ యాప్స్ ఉంటాయి. వీటిలో రేటింగ్ దేనికి బాగుందో చూసుకొని ఆ స్కానర్ని మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఒక వైట్ పేపర్ మీద పెట్టేసి దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసి మీ సిస్టంలో సేవ్ చేసుకోండి. ఓకే, సేవ్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసినటువంటిది ఈ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ఫస్ట్ మీరు ఓపెన్ చేయడంతోనే ఇలా ఎంటీగా కనిపిస్తుంది, అంటే నో ఫైల్ చోజన్ అని కనిపిస్తుంది, అంటే ఇంకా మీరేమీ అప్లోడ్ చేయలేదు అని అర్థం. సో చూజ్ ఫైల్ అని క్లిక్ చేస్తే అప్పుడు మీ సిస్టంలో మీరు ఈ ఫోటోని స్కాన్ చేసి ఎక్కడ సేవ్ చేశారో అక్కడ మీరు ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ మీ ఫోటో వెంటనే హైలైట్ అవ్వాలి. అర్థమైందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఒక శాంపిల్ పెట్టాను. ఇక్కడ నేను untitled.jpg అన్నాను. అంటే ఏంటి, నేను నా ఫోటోని అన్టైటిల్డ్ అనే పేరుతో సేవ్ చేసుకున్నాను నా సిస్టంలో. ఇక్కడ చూస్ ఫైల్ కొట్టి అది సెలెక్ట్ చేసుకోవడంతోనే untitled.jpg అని వచ్చింది, కానీ ఫోటో హైలైట్ అవ్వటం లేదు. అబ్జర్వ్ చేశారా? ఫోటో కంపల్సరీ హైలైట్ అవ్వాలి. ఇక్కడ ఫోటో హైలైట్ అవ్వటం లేదంటే ఏదో ప్రాబ్లం ఉంది అని అర్థం. అంటే ఫోటో సైజ్ అన్న పెద్దదై ఉండాలి, లేకపోతే నేను ఫోటోని అప్లోడ్ చేసిన
మెథడ్ తప్పై ఉండాలి. సో దీన్ని బట్టి మరలా ఏం చేయాలి, ఈ ఫోటో వచ్చేంత వరకు జాగ్రత్తగా ప్రాపర్గా మనం చేసుకోవాలి. ఓకేనా? సో అది రావాలి అంటే ఇక్కడ కంపల్సరీ జేపెగ్ ఫార్మాట్లో ఫోటోని అప్లోడ్ చేయాలి. ఇది నేను చేసేసాను. జేపీజీ ఫార్మాట్ అనొచ్చు లేదా పిఎన్జీ ఫార్మాట్ అనొచ్చు. ఇది మీరు ఫోన్ క్లిక్ చేసి అప్లోడ్ చేసేటప్పుడే ఆ ఫార్మాట్ దేనిలో ఉండాలి అనేది కూడా హైలైట్ అవుతుంది. ఒక ఇమేజ్ లాగా అప్లోడ్ చేయాలి. సో జేపీజీ ఫార్మాట్ అయినా సరే ఎందుకు ఫోటో కనిపించట్లేదంటే ఫోటో సైజు నాది పెద్దదైంది. సో అందుకని ఇక్కడ నాకు ఫోటో కనిపించలేదన్నమాట. ఓకే. అలాగే నెక్స్ట్ సిగ్నేచర్. ఒక వైట్ పేపర్ మీద మీరు నీట్ ఎగ్జామ్లో కూడా ఎలా సంతకం చేయబోతున్నారో స్టూడెంట్ అదే సంతకాన్ని ఒక వైట్ పేపర్ మీద మళ్ళీ సంతకం చేసి దీన్ని కూడా మొబైల్ యాప్లో స్కాన్ చేసి దాన్ని కూడా మీ సిస్టంలో సేవ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా సిఎంసికి సంబంధించి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. ప్రతిదీ దానికి పేరు పెట్టుకుంటూ సిగ్నేచర్ స్కాన్, ఫోటో స్కాన్ అలా పెట్టేసుకుంటే మీరు వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఇక్కడ అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? సో ఇక్కడ చూస్ ఫైల్ అని క్లిక్ చేసి ఇక్కడ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయండి. మీరు చేయక ముందు ఎలా కనిపిస్తుంది, నో ఫైల్ చూస్ అని, అంటే మీరు ఇంకా చేయలేదు కాబట్టి ఇది కనిపించింది. ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం కనిపించింది, సిగ్నేచర్ డాట్ పిఎన్జీ అని కనిపించింది. అంటే నేను సిగ్నేచర్ అనే పేరుతో నేను సేవ్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా ఇమేజ్ లానే చేయాలి. అంటే పిఎన్జీ లేదా జేపెగ్ లేదా జేపీజీ ఫైలు అలా ఆ ఫార్మాట్ లో మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి? నెక్స్ట్ ఇంకొకటి కూడా అడుగుతున్నారండి. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్ లో కానీ ఆన్లైన్ అప్లికేషన్ లో కానీ ఇచ్చారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ ను కూడా అప్లోడ్ చేయమంటున్నారు. ఓకే. పేరెంట్స్ లీగల్ గార్డియన్ సిగ్నేచర్ అన్నారు. అంటే స్టూడెంట్ యొక్క పేరెంట్, మదర్ కానీ ఫాదర్ కానీ ఒకరు చాలండి. లేదా గార్డియన్ ఉంటే గార్డియన్, లీగల్ గా ఉన్నటువంటి గార్డియన్ వాళ్ళ సంతకాన్ని కూడా వైట్ పేపర్ మీద సంతకం చేయించి దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. అది కూడా ఇమేజ్ రూపంలోనే చేయాలి. అంటే డాట్ పిఎన్జీ, డాట్ జేపీజీ, డాట్ జేపెగ్ ఆ ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ గో టు పేమెంట్ అన్నారు. ఓకే. ఇక్కడ కానీ ప్రాపర్గా అయితే అప్పుడు ఇది క్లిక్ చేసిన వెంటనే పేమెంట్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ నాకు ఈ అప్లోడ్ చేసినటువంటి సిగ్నేచర్స్ ఫొటోస్ ఏమి కనిపించట్లేదు కదా, ఎందుకు కనిపించలేదు అనేది కూడా ఇక్కడ మీకు రీజన్ వస్తుంది అనమాట. వెంటనే ద ఫోటో ఫైల్ హ్యాస్ టు బి లెస్ దాన్ 80 కిలోబైట్స్ అన్నారు. అంటే నేను ఫోటో సైజుని 80 కిలోబైట్స్ కంటే ఎక్కువ పెట్టి అప్లోడ్ చేశానన్నమాట. ఇది ఎలా తెలిసిద్ది అంటే ఇది నేను ఒక పిక్ తీశాను నా సిస్టంలో, నా ల్యాప్టాప్లో డెస్క్టాప్ మీద నా ఫోటోని అన్టైటిల్డ్ పేరుతో నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఓకే. ఈ అన్టైటిల్డ్ మీద జస్ట్ మీ యొక్క మౌజ్ని పెట్టి అలా హోల్డ్ చేసి ఉంచండి. అప్పుడు ఈ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకవేళ ఇవి కనిపించడం మీకు తెలియట్లేదు అనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద ప్రాపర్టీస్ అని క్లిక్ చేస్తే అక్కడ కూడా డైమెన్షన్స్, ఐటమ్ టైపు, సైజు ఇవన్నీ క్లియర్గా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ సైజ్ చూడండి 97.7 కిలోబైట్స్ ఉంది. ఇక్కడ అప్లోడ్ చేయాల్సింది 80 కిలోబైట్ కంటే తక్కువ చేయాలి. అంటే ఎక్కువ ఉంది కదా, అందుకనే నా ఫోటో ఇక్కడ కనిపించట్లేదు. అర్థమైందా? సో జాగ్రత్తగా ఈ ఫొటోస్ని అప్లోడ్ చేసేటప్పుడు సైజింగ్ చూసుకోవాలి. మరి ఈ సైజుని ఎలా తగ్గించాలని మీకు డౌట్ రావచ్చు. ఏం లేదండి, ఈ ఫోటో మీద మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ విత్ పెయింట్ అని ఇవ్వండి. ఓకేనా? పెయింట్లోకి వెళ్ళిపోయి దీని రీసైజ్ ఆప్షన్ ఉంటుంది. ఆ రీసైజ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అక్కడ 100 అలా ఉంటుంది. ఈ 100ని అక్కడ 75 లేదా 50 ఇస్తే అప్పుడు సైజ్ ఆటోమేటిక్గా తగ్గిద్ది. దీన్ని మళ్ళీ సేవ్ చేయండి పెయింట్లో. సేవ్ చేసిన తర్వాత మళ్ళా ఆ సేవ్ చేసినప్పుడు డెస్క్టాప్ మీద కానీ లేదా ఆల్రెడీ మీరు సిఎంసి ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు కదా, దానిలో సేవ్ చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఒక్కసారి సైజు మళ్ళీ ఎంత తగ్గిందో చెక్ చేసుకోండి. ఓకే. సో తగ్గిన తర్వాత అప్పుడు అప్లోడ్ చేస్తే ఇక్కడ మీ ఫోటో కనిపించాలి. ఫోటో కంపల్సరీ క్లియర్గా ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్ ఓకే కొట్టాను, నేను రీసైజ్ చేసేసాను. ఓకే. రీసైజ్ చేసిన తర్వాత ఆ ఫోటో ఎలా కనిపిస్తుందో చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, నేను ఒక స్టూడెంట్ది అప్లోడ్ చేశానండి, ఒక స్కూల్ పాపది. సో ఈ పాప ఫోటో నేను అప్లోడ్ చేశాను. చూస్ ఫైల్ అని ఫోటో డాట్ జేపీజీ, నేను పేరు కూడా మార్చేశాను అనమాట. ఓకే. ఇది నా ఇష్టం, ఏ పేరుతోనైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నా సంతకం చేసేసానండి. సంతకం కూడా చక్కగా హైలైట్ అయింది. సంతకం కూడా ఎంత ఉండాలి అనేది మీకు ఈ అప్లోడ్ చేసినప్పుడే, ఒకవేళ సంతకం సైజ్ ఎక్కువ ఉందనుకోండి సేమ్ ఇందాకట్లానే హైలైట్ అవుతుంది అనమాట. అంటే అది కూడా 30 కిలోబైట్స్ కంటే తక్కువ ఉండాలన్నమాట. ఫోటో వచ్చేసి 80 కిలోబైట్స్ కంటే తక్కువ ఉండాలి, గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ సంతకం కూడా, ఇక్కడ నేను నా సంతకమే చేస్తాను కానీ ఇది యాక్చువల్గా
ఇది పేరెంట్స్ యొక్క సంతకం ఉండాలి. అర్థమైందా? అర్థం కావటం కోసం పెట్టానండి అంతే. సో పేరెంట్ యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ హైలైట్ అయితే ప్రాపర్ గా అప్లోడ్ అయితే నెక్స్ట్ ఏం చేయాలి? అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ గో టు పేమెంట్. సో నెక్స్ట్ ఫైనల్ గా ఇది క్లిక్ చేస్తారు. ఇది క్లిక్ చేసిన తర్వాత మరలా ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది. వన్స్ సబ్మిటెడ్ దిస్ పేజ్ ఇన్ అప్లికేషన్ ప్రాసెస్ కెన్ నాట్ బి ఎడిటెడ్ ఆన్లైన్. ప్రెస్ ఓకే టు గో టు ది నెక్స్ట్ స్టెప్. ప్రెస్ క్యాన్సిల్ టు ఎడిట్ ది డేటా. ఓకే, ఓకే అని క్లిక్ చేశారనుకోండి, అన్ని ప్రాపర్గా అయిపోయినాయి అని మీరు క్లారిటీ ఇస్తున్నట్లు. క్లిక్ మీరు ఒకవేళ మీరు ఫోటోని అప్లోడ్ చేసినప్పుడు మీ ఫోటో బదులుగా ఆల్రెడీ మీ కంప్యూటర్లో ఉన్న ఫోటో కానీ ఏదన్నా యాడ్ అయింది అనుకోండి, వెనకెళ్ళి మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి కదా. అలా చేయాలి అంటే క్యాన్సిల్ క్లిక్ చేసుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి ఈ చేంజెస్ అన్ని జాగ్రత్తగా మీ సంతకమా కాదా, మీ పేరెంట్ సంతకమా కాదా, అసలు అప్లోడ్ చేసింది మీ ఫోటోనేనా కాదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళా ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఈ మెసేజ్ వచ్చింది. అప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఓకే, లేదు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఓకే అని క్లిక్ చేయండి. అర్థమైందా? నెక్స్ట్ ఈ ఓకే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ గో టు పేమెంట్ అనేది క్లిక్ చేయండి. ఇంతటితో ఈ స్టెప్ 4 కూడా కంప్లీట్ అయిందండి. అంటే 3 అండ్ 4ని రెండు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 5 అండ్ 6 స్టెప్స్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అండ్ డాక్యుమెంట్ ఎన్క్లోజర్స్. వీటి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇలా స్ప్లిట్ చేశాను అంటే ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేస్తూ ఉండుంటారు బహుశా. అంటే కంటిన్యూస్గా అన్నీ ఒకేసారి చేయకపోతే వాళ్ళు ఈ స్టెప్ వైజ్గా కానీ జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేస్తారు అనే ఉద్దేశంతో నేను ఇలా ఎలాబొరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.